ఉపన్యాసంలో ఎన్నో ఆలోచనలు మొలకెత్తినటువంటి వేళ ఎన్నో తెలియని అంశాలు, స్పృశించినటువంటి అంశాలని కూడా మన అందరికీ మెదళ్ళలోకి చొప్పించడానికి చేసినటువంటి ప్రయత్నం మనమందరం కూడా ఒక మారు వారికి హృదయపూర్వకంగా చప్పట్లతో అభినందించాలి. ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పారు కదా మేడం, మద్యం లేదే ఈరోజు రాజ్యం నడిచేటువంటి స్థితిలో లేదు. మరి మద్యం ఆపేస్తే కానీ మహిళలు బాగుపడేటువంటి స్థితిలో లేదు, మహిళా సమాజం బాగుపడేటువంటి స్థితిలో లేదు. బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే మహిళ. కుటుంబంలో చాలా బాధ్యతమైనటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి కావలసినంత సహకారం, సమన్వయం అందించాల్సినటువంటి అవసరం పురుషుల పైన, ఈ పురుషాధిక్య సమాజం పైన ఉంది అని నేను హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే మేడం, ఇంకో విషయం కూడా మీరు అన్నారు, ఎక్కడైతే అత్యాచారం జరిగిందో వాళ్ళందరినీ కూడా అత్యాచారం జరిగినటువంటి ఉమెన్ ని ఎక్కడైతే కోర్టులలో నిలదీస్తున్నారో లేదా కోర్టులలో వాళ్ళ వాంగ్మూలాన్ని అడుగుతున్నారో, ఇట్లాంటివి మేల్ కోర్ట్స్ కాకుండా ఫిమేల్ కోర్ట్స్ ఉన్నాయా అనేటువంటిది ఒక అనుమానం ఉంటే అది కొంతవరకు న్యాయం జరుగుతుందేమో నేను అనుకుంటాను. ఉమెన్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయి, ఎట్లాగైతే ఉమెన్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో, ఫ్యామిలీ కోర్ట్స్ దిస్ విల్ నాట్ సాల్వ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్. ఫ్యామిలీ కోర్ట్స్ ఓన్లీ మేల్ అంటే భార్యాభర్తలు ఉన్న మధ్య ఉన్నటువంటి తగాదాలు మాత్రమే తీరుస్తుంది తప్ప ఇట్లాంటి వాటిని టేకప్ చేయడం జరిగేది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఉమెన్ కోర్ట్స్ ని, ట్రాక్ కోర్ట్స్ ని ఏర్పాటు చేస్తే బాగా ఉంటుందా లేదా? బాగా ఉంటుంది అనుకున్నట్లయితే ఒకసారి చప్పట్లు కొట్టండి. కొద్దిమంది కొట్టారు కాబట్టి అవసరం లేదు. అప్పుడు మాత్రమే న్యాయం ప్రసాదించబడుతుంది అని మేడం చెప్తా ఉన్నారు. ఇట్ ఈస్ ట్రూ. అదేవిధంగా చాలా మంది ఉమెన్ లెక్చరర్స్ ఉన్నారు. ఏమైనా మీరు ఇంటరాక్ట్ కాదలుచుకుంటే మేడం ని యూ కెన్ ఇంటరాక్ట్ విత్ మేడం ప్లీజ్. స్టూడెంట్స్ అయినా సరే, లెక్చరర్స్ అయినా ఎవరైనా సరే మీరు ఇంటరాక్ట్ కావచ్చు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫ్యామిలీ కౌన్సిలర్ గా పనిచేస్తున్నాను. సో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ప్రశాంతి నా పేరు మేడం. ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలన్నీ మనం చూస్తూనే ఉన్నాము. అయితే నేను చూసిన కేసులో స్త్రీకి స్త్రీయే శత్రువా అని చాలా మంది నన్ను అడుగుతున్నారు. స్త్రీకి స్త్రీయే శత్రువా అని అడిగినప్పుడు సమాధానం బాగానే చెప్పగలుగుతున్నాను, కానీ నా మనసులో మాత్రం స్త్రీకి స్త్రీయే శత్రువా అనే దానికి నేటికి కూడా జవాబు దొరకలేదు. కనిపిస్తున్నారు అనేది ఎక్స్పీరియన్స్. దీనికి కారణం ఇంతకుముందే చెప్పింది, మనమే అవగాహనలో లేవు. స్త్రీ సమస్య పట్ల మనకి అవగాహన లేకుండా చక్కగా తయారు చేసి పెట్టింది సమాజం. మనల్ని మనకి శత్రువులుగా తయారు చేసి వాడు హాయిగా ఉన్న తర్వాత కనుక మంచిగా వాడు ఎంజాయ్ చేస్తున్నారు. అతని మనల్ని మనం మార్చుకోవాల్సిన ప్రయత్నాలు ఉన్నాయి, మన అవగాహనని మనం మార్చుకోవాల్సిన సందర్భాలు ఉన్నాయి ఇతరులను మార్చడానికి. కాబట్టి ఈ శత్రువు ఇప్పుడు ఫ్యామిలీ కోర్టులలో చూసే వాటిలో ముఖ్యంగా అత్త, ఆడపడుచులు ఇటువంటివే కదా సమస్యలు. ఇది మనకు అధికారం అనేటువంటిది మగవాడి సొత్తు. ఇందులో షేర్ ఎప్పుడంటే ఒక మగపిల్లవాడి తల్లికి కొద్దిగా దొరుకుతుంది. అక్కడ మగపిల్లవాడి తల్లి అనేటప్పటికీ ఆ తల్లి కొంచెం లెక్క పొడుచుకుంటుంది, అంతవరకు అది ఆడది. కానీ మగపిల్లవాడి తల్లి రావడంతో ఆ ఆడదాని స్టేటస్ పెరగడం, ఆ మగవాడికి అక్క రావడంతో స్టేటస్ మారడం, అది ఇంట్లో తమ్ముడు తింటూనే ఉంటుంది. అక్క మొగుడి దగ్గర తమ్ముడు తింటుంది, కానీ ఆడపిల్లగా తమ్ముడి దగ్గరికి వచ్చేసరికి నేను ఆడపడుచున్నాను అనుకుంటుంది. అంటే ఈ మాయలను మనం బద్దలు కొట్టుకోవాల్సినటువంటి అవసరం. అయితే అదొక పెద్ద ప్రోగ్రామ్ చేస్తూనే ఉండాలి నిరంతరం కుటుంబాలలో. అమ్మ, ఈ అధికారం నీకు శాశ్వతమైన అధికారం కాదు. తర్వాత వాడి పని చేసుకోవడం కోసం నీకు అధికారం ఇచ్చాడు, తను కొంత పోషించుకుంటున్నాడు, సంపాదిస్తున్నాడు. అదే కట్నాలు ఆడవాళ్ళు అడుగుతారు, లాంఛనాలు ఆడవాళ్ళు అడుగుతారు, మగవాళ్ళు అడగరు. ఎందుకంటే వాళ్ళు ఈ పని నువ్వు చూసుకో, కొడుకో. అందువల్ల స్త్రీకి స్త్రీ శత్రువు కాదు అన్న విషయాన్ని మనం పదే పదే చెప్పాలి, తర్వాత ప్రచారం చేయాలి. స్త్రీ ఇప్పుడు మామూలు మనము పేదవాళ్ళకు శత్రువులు. ఇప్పుడు వాళ్ళు కూడా ఒక బేరం దగ్గర ఇద్దరు కొట్టుకోవడం చూస్తామా? ఒక కూరగాయల బేరం, ఒక బయట రిక్షా దగ్గర మనం ఒకటి ఎక్కపోతే నా బేరానికి అడ్డు వచ్చామని వాళ్ళు కొట్టుకుంటారు. అయితే పేదవాడి శత్రువు అంటున్నాము మనం అనటం. అక్కడ ఒక్క ఆడవాళ్ళ దగ్గర అనడం ద్వారా ఏంటంటే విభజించి పాలించు అనే సూక్తితోటి
అది బ్రిటిష్ వాడి జీవిత సూత్రాలే కాదు, మొత్తం పితృస్వామ్యం యొక్క సూత్రే. అందుకని విభజించి పాలిస్తే వీళ్ళందరూ ఎప్పుడు ఏకంగా అందరూ ఏకమైతే పితృస్వామ్యానికి అది దెబ్బ అవుతుంది. అక్కడ అందరూ ఏకంగా ఉండడం కోసమే ఇలాంటివి పదే పదే చెప్పబడుతూ ఉంటాయి. స్త్రీకి స్త్రీ శత్రువు అందుకని ఈ రోజున మన టీవీ సీరియల్స్ అన్ని చూపించేది అది ఒక పాత్రనే లేదు. ఈ రోజున టీవీ అది చాలా ఒక పాత్ర అసలు చాలా ప్యాసివ్ పాత్రలు. ఇదివరకు మనం ఆడ పాత్రలు అంటే ప్యాసివ్ పాత్రలు డాన్స్ చేయడానికి తప్ప ఇంకా దేనికి బయట రావాలనుకున్నాం. ఇప్పుడు మగ పాత్రలన్నీ నిల్చొని అప్పుడప్పుడు వెర్రి మాటలు మాట్లాడడానికి తప్ప అంటే ఈ సీరియల్ ద్వారా చేస్తున్నది ఏమిటి అంటే చివరికి ఆడవాళ్ళని ఆడవాడు శత్రువు. ఈ శత్రుత్వాన్ని పెంచి పోషించడం ఈ రోజుకు ఎంత పకడ్బందీగా జరుగుతున్నదో మనం చూస్తే ఆ దుర్మార్గం పరమదారుణమైతే దాని మీద మనం చేయవలసిన తీసుకోవాల్సిన ప్రోగ్రామ్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు. దీనికి ఎక్కడికక్కడ కొంత సంఘాలు ఇది పెద్ద ఎత్తున తీసుకొని ఒక పార్టీ లాగా చేయగలిగితే కొంత మార్పు నెక్స్ట్ జనరేషన్స్ లోకైనా వస్తుందేమో అని ఆశించారు. తరతరాలుగా స్త్రీల రక్తంలో బాధ్యతలను మాత్రమే ఎక్కించారు. పురుషులు వాళ్ళకు అనుకూలంగానే సంస్కృతిని నిర్మించుకున్నారు. ఆ భాగంగా కాళేష్ దాసి, కర్ణేష్ మంత్రి అంటూ స్త్రీ భార్యగా ఎలా ఉండాలి అనేది చెప్పారు. దాన్ని మనం ఆనందంతో శిరసావహిస్తున్నాం ఈ రోజు వరకు కూడా. మరి తనకు అనుకూలవతిగా, శీలవతిగా, గుణవతిగా భార్య ఉండాలనుకునే పురుషుడు మరి మనసరిగిన మాధవుడిగా స్త్రీకి మారట్లేదు. దాని గురించి మీరు ఏమైనా రచన చేద్దాం అనుకున్నారా? ఈ రోజైనా మనకి కూడా హక్కులు ఉన్నాయి, బాధ్యతలు మాత్రమే కాదు అని మా అందరికి అంటే మాకే కాదు, ఇక్కడ మన స్టూడెంట్స్ ఉన్నారు, రేపటి మహిళలు ఉన్నారు. ఇంకొకటి మేడం, శివపార్వతుల అర్ధనారీశ్వర తత్వం, సీతారాముల అన్యోన్యత అనేది స్త్రీ పురుష సమానత్వానికి ప్రత్యేకగా మన భారతదేశంలో ఉంటే ఎంతమంది పురుషులు తమ భార్యలకి సముచిత స్థానాన్ని ఇస్తున్నారు? అసలు ఈ పురుషులు ఎవరు? స్త్రీని జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి తల్లిగా, చెల్లిగా, నెచ్చడిగా, సహధర్మచారినిగా పురుషుడి యొక్క ఆనందకరమైన జీవితానికి మార్గదర్శిగా ఉన్న స్త్రీ పురుషుడి చేత ఎందుకు బాధించబడుతూ మనము సంతోషంగా చేసుకోవాల్సిన రోజులు బాధాకరంగా పోరాడటంతోనే సరిపోతుంది. మరి ఈ పురుషుడికి చిన్నప్పటి నుండే అంటే వీటికి కారణము తప్పు స్త్రీ అనే నేను చెప్తున్నా. ఒక స్త్రీగా ఈ తప్పులన్నిటికీ కారణం స్త్రీ అనే నేను భావిస్తున్నాను మేడం. మీరు నాకు దీని పట్ల సలహా ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే అంటే చిన్నప్పటి నుంచి పురుషుడిని మనము పెంచేది, మనము తీర్చిదిద్దేది. అటువంటి పురుషుడిని మనం కరెక్ట్ గా చేసినట్లయితే, అతనికి మానవత్వ పరిమళాన్ని కనుక మనం మధ్యనట్లయితే ఇవన్నీ ఉండవు కదా. మీరు కాబోయే తల్లులకి పిల్లల్ని ఏ విధంగా అంటే మగ పిల్లల్ని ఏ విధంగా పెంచాలనేది ఒకటి మీరు చెప్పాలి. దీనివల్ల ఈ మానవత్వం అంటే ఇక్కడ ఏంటంటే స్త్రీ పురుషులు సమానం. ఇద్దరి ఆనందాని కోసం, ఇద్దరు ఆనందకరమైన జీవితాన్ని గడపడం కోసం అంటే మనసరిగిన మాధవుడికి ఎప్పుడైనా సరే పాదాల చెంత ప్రణమిలడానికి భారత స్త్రీ వెనకాడదు. మరి అటువంటి హక్కుల కోసం మీరు రాయాలి, మాకు చెప్పాలి. ఇంకా సమాజాన్ని మార్చడానికి మా వంతు ప్రయత్నం మేము చేయడానికి ఇక్కడ విద్యార్థులు విద్యార్థినులు ఉన్నారు. మేమందరము ఇంకా అన్ని చోట్ల మా వాయిస్ వినిపించడానికి మీరు మాకు సలహాలు ఇవ్వాలి. ఈరోజు తప్పకుండా ఈసారి మళ్ళీ మహిళా దినోత్సవానికి ఆ ఇంప్రూవ్మెంట్ కూడా మనకు కనిపించాలి. మేడం, ఇది సంవత్సరానికి ఒక రోజు మనకు సరిపోదు. మీరు తిరగను అంటే కుదరదు. వారానికి ఒక రోజు ఏర్పాటు చేసి అయిపోయింది. మగవాడు ఎలా ఉండాలో, మంచి భర్త ఎట్లా ఉండాలో ఏమి రూల్స్ లేవా? రాయలేదా? ఎవరు నన్ను రాయమంటున్నారు. మీరు ఒక్కడే రాసుకోవడం కాదు, అది మన కల్చర్ లో భాగంగా. ఎందుకంటే ఆడవాళ్ళు ఎలా ఉండాలో రాసింది మగవాళ్ళు కదా, అదే మన ఆడవాళ్ళు ఎట్లుండాలో రాస్తారు. మనం రాస్తే మనం మగవాళ్ళు ఎట్లుండాలో రాస్తాం. అంటే మగవాళ్ళు ఎట్లుండాలో రాయడానికి మనము ప్రయత్నపరులం కావాలి. రంగరాయకమ్మ లాంటి వాళ్ళు అటువంటి పనులు చేశారు. రంగరాయకమ్మ శ్రీకం నవల రాసి మొగుడు ఎట్లా ఉండాలో చెప్పిందాన్ని. బుచ్చిబాబులాగా ఉండాలి మొగుడు. ఆడది ప్రశ్నిస్తే, భార్య ప్రశ్నిస్తే వినడానికి సిద్ధంగా ఉండాలి. ఆడది ఎక్కిరిస్తే పడడానికి సిద్ధంగా ఉండాలి.
స్త్రీవాదం తప్ప? స్త్రీవాదము కాకపోతే మళ్ళీ పాదాల ముందు ప్రణమిల్లే అవకాశం ఉంటుంది. పాదాల ముందు ప్రణమిల్లడానికి మనం సిద్ధమే అన్నారు, ఎప్పుడు సిద్ధంగా ఉండకూడదు. ఇప్పటికే మనల్ని సిద్ధం అట్లా చేసి చేసి మరి ఇట్లా తయారైపోయింది, మోసారు. అందువలన పాదాల ముందు ప్రణమిల్లే ఇదే లేదు. భుజం మీద చేసి నడవాలంతే. స్నేహితులు ఇద్దరు భుజం కలుపుకొని రోజు కోసం మనం ప్రయత్నించాలి. భుజాలంతా చేయాలంటే నువ్వు నేను ఈక్వల్ అనే విషయం ఇద్దరికి తెలియాలి. తెలియనంతసేపు మనం పాదాల దగ్గర ఉంటాం. అది కన్వీనియంట్ గా ఉన్నంతసేపు వాడు ఎప్పుడు సింహాసనం మీద ఉంటాడు. అక్కడ ఆ రెండింటిని ఛేదించడం మనం చేయాల్సినటువంటి పని. అక్కడ అలాంటి పనులు జరిగినప్పుడు అలాంటి నవలు చదవండి, బుచ్చిబాబు నవలు చదవండి, స్వీట్ హోమ్ నవలు చదవండి. చదివితే ఆడపిల్లలు ఎలా ఉండాలి, అది మగవాడు నిర్దేశించిన ఫ్రేమ్ వర్క్ కాదు. తను ఎట్లా ఉండాలో తను నిర్ణయించుకుంది. ఎవరా నేను ఇట్లాగే ఉంటా, నేను వండదలుచుకున్నప్పుడు వండుతా, పెట్టదలుచుకున్నప్పుడు పెడతా, తిట్టదలుచుకున్నప్పుడు తిడతా, నీ షర్ట్ ఎట్లా ఉండాలో నేను డిసైడ్ చేస్తా, నా చీర ఎట్లా ఉండాలో నేను డిసైడ్ చేస్తాను. 10 రోజులు ఈ షర్ట్ పొడుగుగా ఉందో బాగాలేదు కత్తిరించి కొడతా అని చెప్పి కత్తిరించి కొడితే వాడు పొట్టి షర్ట్ వేసుకొని తిరిగాడు కొన్ని రోజులు. లాయర్ కోర్టుకు పోయాడు. అదంతా లాక్కుంటూ ఉండడం చూసి చివరికి అమ్మాయికే పాపం వదిలిపించి మరి ఫోన్లో నీకు ఇన్కన్వీనియంట్ గా ఉంటారండి అడిగితే అని కొంచెం అంటే సరే అయితే తీసేయాలి. అట్లా ఉండాలి. మరి చెప్పగలగాలి, మరి వినగలగాలి, మార్చుకోగలగాలి. ఎవరినైనా మారడానికి సిద్ధంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు జీవితాలు బాగుంటాయి. తర్వాత స్త్రీవాదులము కాను అని చెప్పుకోని అవసరం లేదు, స్త్రీవాదం గురించి భయపడాల్సిన అవసరం లేదు. స్త్రీవాదం అంటే ఏమిటి? స్త్రీల ప్రయోజనాల గురించి ఆలోచించటం. మగవాడి కోణం నుంచి మనం ఎన్నాళ్ళు మన నిర్వచనం జరిగింది. ఆడదంటే ఏమిటి? మగవాడి వైపు నుంచి నిర్వచనం జరిగింది. మగవాడి నిర్వచనాలను పక్కకు పెడదాం, మనం ఎట్లుండాలో మన జీవితాన్ని నిర్ణయించుకుందాం. ఉమెన్ ఎంపవర్మెంట్ కాన్సెప్ట్ మనం ఒప్పుకున్న తర్వాత స్త్రీవాదం కావాల్సిందే. లేకపోతే మగవాడి అధికారంలోనే ఉండి ఎంపవర్మెంట్ ఏం సాధిస్తాం? అందువల్ల తప్పనిసరిగా ఎంపవర్మెంట్ అనేది స్త్రీలుగా మన ప్రయోజనాల గురించి మనం ఆలోచించడం అంతే. దానిలో ఏదో మగవాళ్ళందరినీ నేలకు తొక్కేయడం అనేది లేదు. అది కూడా కొన్ని భ్రమలు. మొత్తం సమాజం దేనికి నడుస్తుందంటే కొన్ని మాయలు, కొన్ని కల్పనలు, కొన్ని భ్రమలు. అవి మనం చాలా చక్కగా అలంకరించుకొని తిరుగుతూ ఉంటాం. అంత భయపడాల్సింది లేదు. స్త్రీవాదం అంటే అసలు భయపడాల్సిన అవసరం లేదు అనేది మనం అవగాహనకు వచ్చామని అన్ని సందర్భాల్లో మనం గమనించినటువంటి విషయంగా నేను అనుకుంటున్నాను. అయితే సమాజంలో మార్పు రావాలంటే కుటుంబ వ్యవస్థ బాగుండాలి, తద్వారా సమాజం బాగుంటుంది, తద్వారా దేశం బాగుంటుంది. అయితే ఈ క్రమంలో చాలా సంస్కారవంతమైనటువంటి పురుషులు భర్తలుగా ఉంటూ ఉన్నారు. వాళ్ళు భార్యకు ఎంతో సహకరిస్తూ ఎన్నో పనులు, పిల్లల పోషణ పరంగా కానివ్వండి, ఉద్యోగ ధర్మానికి వెళ్తున్న స్త్రీకి వంట ఇంట్లో కానివ్వండి ఎన్నో రకాలుగా సహకరిస్తూ ఉన్నారు. పాపం వాళ్ళు అంత సహకారంగా ఉంటున్నప్పుడు బయట సమాజము వాళ్ళని వీళ్ళేంటి ఆడిగొట్లోడు, ఆడంగోడు, ఇలా చేస్తున్నాడు అంటూ వాళ్ళ మీద ముద్రలు వేస్తున్నారు. అది చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది. మరి ఈ విషయంలో ఎలాంటి మార్పు రావాలి, ఏం చేస్తే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు?